ఇంకా మీరు ఆహ్, ఎస్తేర్ చదివినప్పుడు, నెహెమ్యా చదివినప్పుడు, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యం చదివినప్పుడు ఈ తప్పులు చేస్తారు. ఏ తప్పులు? అన్నిటికి చేస్తాం. బట్ ఈ పుస్తకాలకైతే ఈ తప్పులు చేస్తారు. ఏ తప్పులు? ఓకే. 7 మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రతీదీ లిటరల్‌గా తీసేసుకుంటాం. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్‌ని బట్టి ఈ అన్ని తప్పులు మనం ఆ ఒక్క ఎగ్జాంపుల్‌లో నుంచి చెప్తాను. ఓకే. ఒక్క ఉదాహరణ తీసుకుంటాను. నేను బైబిల్‌లో అన్ని ఉదాహరణలు తీసుకొని చెప్పడానికి టైం లేదు. అలా చెప్పినా మీరు ఎక్కువ నేనే డౌట్ క్రియేట్ చేసేసినోడిని అవుతాను. అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బైబిల్‌లో మనందరికి బాగా పరిచయమైన, ఎక్కువ సార్లు విన్న, ఎక్కువ సార్లు చెప్పిన స్టోరీ ఏదైనా ఉందండి అంటే అదేంటి తెలుసా? సండే స్కూల్ పిల్లోడికి కూడా తెలుసు ఆ స్టోరీ. ఏంటంటే డేవిడ్ అండ్ గొలియాత్. దా దావీదు గొలియాత్ కోసం తెలియనోళ్ళు ఎవరుండరు. ఎవరుండరు. నువ్వు క్రైస్తవుడివైతే జీవితంలో ఒక్కసారైనా ప్రసంగం వినుంటావు. ఖచ్చితంగా. ఒకవేళ అది కూడా వినలేదనంటే మేబీ నిన్నింకేమనాలో నాకు కూడా తెలియదు. సో, దావీదు, గొల్యాతుల కథ ఖచ్చితంగా మీరు ఇక్కడున్న 19 మందికి ఖచ్చితంగా తెలుస్తది. ఓకే. అయితే ఇప్పుడు దావీదు, గొల్యాతు స్టోరీలో మనం చేసే మిస్టేక్స్ ఎట్లా ఉంటాయి? అది ఈరోజు నేర్చుకుందాం. అంటే అదొక ఎగ్జాంపుల్. ఇంకా వేరే స్టోరీస్ తీసుకున్నా కూడా నేను దాంట్లో నుంచి కూడా మీరు అర్థం చేసుకోండి. నేను ఆ ఒక్క కథకే నేను ఈరోజు ఏం మిస్టేక్స్ చేస్తున్నామన్నది అప్లై చేస్తున్నాను. ఓకే. దావీదు, గొల్యాతు స్టోరీ ఉంది గదా! ఈ స్టోరీలో మనం ప్రతిసారి ఏం చేస్తామో తెలుసా? లిటరల్‌గా తీసేసుకుంటాం. లిటరల్‌గా తీసేసుకొని అంటే లిటరల్‌గా అంటే అర్థం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుంటాం. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. మనం హిస్టారికల్ బుక్స్ చదివేటప్పుడు ఓహ్! ఇది రాసారు గదా! ఇది నేను తీసేసుకోవాలి. ఇది నాకిది. ఇది నాకు. అంటే ఉదాహరణ చెప్తా. రాంగ్ ది యూ మస్ట్ ఫైట్ జెయిన్స్ లైక్ డేవిడ్. మనం ఆ కథ చదివిన వెంటనే మనం అర్థం చేసేసుకుంటుంది ఏంటంటే, దావీదులా మనం గూడా గొప్పోళ్ళతో యుద్ధం చేసేయాలి అని అంటాం. గొప్పోళ్ళతో ఎందుకు యుద్ధం చేసాడు దావీదు అనేది పాయింట్ అక్కడ. కానీ మనమేం అర్థం చేసుకుంటామనంటే, మన జీవితంలో కూడా గొప్ప గొప్పోళ్ళుంటారు. ఆళ్ళే మనకు శత్రువులు. మన జీవితంలో కూడా ఆహ్, ఎవడైతే కొంచెం ఎదిగాడో వాడే మనకు శత్రువు. మన జీవితంలో కూడా నో. అదది కాదు కథ. అదెలాగ అర్థమైతది? మనం వాస్తవంగా అలాగైతే దావీదు గొల్యాత్ ఒక్కడే ఉన్నాడా? ఆ కథ వాస్తవం అది గాదు. దావీదు గొల్యాతు వంశంలో గొల్యాత్ ఒక్కడే ఉన్నాడా? లేదు. గొల్యాతుకి అన్నున్నాడు. గొల్యాతుకి బంధువులున్నారు. గొల్యాతుకి ఫ్యామిలీ ఉంది. ఆళ్ళందరూ కూడా బాహ్య దేహస్తులే. దేహస్తులే. వాళ్ళు కూడా జెయింట్సే. వాళ్ళందరిని చంపలే. దట్స్ నాట్ ది స్టోరీ. అందుకనే జెయిన్స్ అందరిని చంపేయాలి. లేకపోతే గొప్పోళ్ళందరిని చంపేయాలి. లేకపోతే అలాంటి భారీ దేహస్తులందరిని చంపేయాలి. అది కాదు కథ. సో, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. మరేం చేయాలి? కరెక్ట్ ఏంటంటే అక్కడ ఒక క్రియ జరుగుతుంది. ఆ క్రియ అదేంటి అనంటే అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భంలో మీ అందరికి తెలుసు కదా! ఈ జెయింట్ ఒక్కడే వచ్చి ఎవడో గొల్యాతు ఒక్కడే వచ్చి ఆళ్ళ అన్నయ్య రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. గొల్యాతు ఒక్కడే వచ్చి ఇజ్రాయేల్‌ని బెదిరిస్తున్నాడు. అప్పుడు దావీదెళ్లి చంపేసాడు. అది ఎలా అర్థం చేసుకోవాలనేది మనకి హెర్మోటిక్స్ చెప్తది. సో, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. రెండో పాయింట్ ఇగ్నోరింగ్ కాంటెక్స్ట్. మనం ఏం చేస్తాం తెలుసా? దావీదు, గొల్యాతు కథ చెప్పిన ప్రతిసారి గూడా దావీదునే మనం హైలైట్ చేస్తాం. దావీదునే మనం హైలైట్ చేస్తాం. కానీ అక్కడ హైలైట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు, ఫిలిష్తీయులు. అక్కడ దేవుడు ఇజ్రాయేలు పక్షమున నడిపించే దేవుడికి, గొల్యాతు వెనకాల, ఫిలిష్తీయుల వెనకాల ఉన్న దేవతకి అన్నట్టుగా యుద్ధం జరుగుతుందది. అందుకని దావీదేమంటాడో తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయులకు భయపడతారేంట్రా? జీవము కలిగిన దేవుడిని మన పక్కన పెట్టుకొని అంటాడు. అంటే ఈ యుద్ధం ఆళ్ళకి, మనకి కాదు. ఆళ్ళ దేవుడికి, మన దేవుడికి అన్నట్టుగా ఫీల్ అయితున్నాడు. అంటే ఈ ఆ కాంటెక్స్ట్‌ని చదవాలి. మనం ఓన్లీ ఏం చేస్తాం తెలుసా? దావీదు ధైర్యవంతుడు, దావీదు పొట్టోడైనప్పటికి నో. ఇట్స్ నాట్ ఓన్లీ థట్. కాంటెక్స్ట్‌లోకెళ్ళాలి. తర్వాత మీకు ఇది మనం తర్వాత సబ్జెక్ట్ ఎలా చదవాలన్నప్పుడు మీకు అర్థమవుతది. దట్స్ వై ఐయామ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. మూడోదేంటో తెలుసా? ఎవ్రీథింగ్ ఈస్ నాట్ కమాండ్. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ కమాండ్. హిస్టారికల్ బుక్స్‌లో ఏయైతే రాయబడ్డాయో అవన్నీ కూడా కమాండ్స్ కాదు, ఆజ్ఞలు గాదు. ఇప్పుడు దావీదు యుద్ధం చేశాడు. నిన్ను కూడా యుద్ధం చేయమనా అర్థం?
దావీదు నాట్యం చేశాడు. నిన్ను కూడా నాట్యం చేయమనా అర్థం? దావీదు ఎక్కడో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఊర్లో పెట్టుకుందాం అనుకున్నాడు. నిన్ను కూడా మందసం తీసుకొచ్చి పెట్టుకోమన్నాడా? నో. స్టోరీ ఈస్ నాట్ కమాండింగ్ ఇమిటేషన్. దావీదులా చెయ్యు అని చెప్పట్లేదు. దావీదు అలా చేశాడు. దావీదు వెనకాల దేవుడు అలా నడిపించాడు. ఈరోజు మరి దేవుడు నీకేం చెప్తున్నాడు? ఇది. సో ఎవ్రీథింగ్ ఈస్ నాట్ కమాండ్. అన్ని ఆజ్ఞలే లేవు. సో పాత నిబంధనలో మీరు కానీ, కొత్త నిబంధనలో కానీ మీరు చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు, ఆ చరిత్ర పుస్తకాలు కమాండ్స్‌లా చదవకూడదు. కమాండ్స్‌లో చదవకూడదు. కమాండ్స్‌లో చదివితే ఈరోజు పెద్ద దేహ పెద్దగా ఉన్న వాళ్ళందరిని జెయింట్స్ అందరిని చంపేయాలని చెప్తుంది మరి దావీదు స్టోరీని బట్టి. చంపేద్దామా? నో. ఇక ఫోర్త్‌ది. ప్రతి కాంటెక్స్ట్‌లో దేవుణ్ణి మిస్ చేస్తాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక చరిత్ర చదివినప్పుడు, చరిత్ర పుస్తకం చదివినప్పుడు మళ్ళీ అగైన్ దావీదు స్టోరీనే. దావీదు కథను చదివినప్పుడు మనం దావీదు యొక్క పరిస్థితి మీద 40 నిమిషాల ప్రసంగం చెప్తాం. 10 నిమిషాలు కూడా దేవుడు ఎలా పనిచేశాడని చెప్పం. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? దావీదు చెప్పిన మాటేంటో తెలుసా? అసలు నేను యుద్ధానికి వెళ్తున్నానంటే నాకు ధైర్యం ఇచ్చింది యుద్ధం నాది కాదు యెహోవాదే అన్నాడు. మనం మాత్రం అంటే యెహోవాదే యుద్ధం. నేనేంటి అక్కడ నన్ను తోలుబొమ్మలా నిలబెట్టి మొత్తం కథంతా నడిపిస్తున్నాడని దావీదు చెప్తే, మనం దేవుడిని తోలుబొమ్మన చేసి దావీదుని ముందు పెట్టి దావీదుని హీరో చేస్తా ఉంటాం. ఇది ఒక దావీదు స్టోరీలోనే కాదండి. మిగతా ఏ స్టోరీలోనైనా. సో, దేవుడిని ప్రతి టెక్స్ట్‌లోనూ మనం మిస్ చేస్తాం. ఆ తప్పు మనం చేయకూడదు. ఐదవది సెలెక్టివ్ రీడింగ్. సెలెక్టివ్ రీడింగ్ అంటే ఏంటంటే ఒక భాగాన్ని ఎన్నుకుని, ఒక్క భాగాన్నే ఎన్నుకొని ఇప్పుడు ఒడిసెలలో రాయి పెట్టి దావీదు గొల్లియాతుని కొట్టాడు. ఆ భాగం అంటే నాకు చాలా ఇష్టం. సో, అదొక్క భాగాన్నే చదివి ఒడిసెలతో కొట్టేశాడు. అతని దగ్గర ఆయుధం లేదు. అతని దగ్గర ఏమీ లేదు. ఒడిసెలతోటే కొట్టాడు. అదొక్కటే నీకు నచ్చిద్ది. అదొక్కటే ప్రసంగం చేసేస్తావు. అదొక్కటే నీకు అర్థమవుతది. కానీ దట్స్ నాట్ ది రైట్ రీడింగ్ ఆఫ్ హిస్టారికల్ బుక్స్. మరెలా చదవాలన్నా? అంటే 1 సమూయేలు 17వ అధ్యాయం మొత్తం చదువు. నీకు కథ అర్థమవుతది. కథ అర్థమవుతది. ఏంటి కథ అంటే యుద్ధ 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 సామాగ్రిని కలిగిన రాజులు దాక్కుని భయపడితే, దేవుడు తోడున్నదనుకుని, దేవుడు తోడుంటే చాలనుకుని రాయేసుకొని ఎళ్ళిపోయాడు ఒకడు. అది కథ. నీకప్పుడు ఎప్పుడు అర్థమవుతదది? చిన్న పిల్లోడు రాయేసి పెద్దోడిని చంపేశాడు అని నీకిప్పుడు అర్థమైతే, 17వ అధ్యాయం మొత్తం చదివితే నీకేం అర్థమవుతదో తెలుసా? అరే! యుద్ధ సామాగ్రి కలిగినోళ్ళేమో రూముల్లో దాక్కుంటే, ఒక్క రాయేసుకొని ఎళ్ళిపోయాడురా! దేవుడు వాడికంత ధైర్యం ఇచ్చాడురా! అని అన్నట్టుగా మాట్లాడతావు నువ్వు మొత్తం అధ్యాయం మొత్తం చదివితే. సో, ఎప్పుడు గూడా ఒక అధ్యాయాన్ని చదివేసి, ఒక వచనాన్ని చదివేసో ఒక కంక్లూషన్‌కి రావద్దు. ఒక కంక్లూషన్‌కి రావద్దు. ఇది చాలా సింపుల్ మిస్టేక్స్. తర్వాత నాట్ మొరాలిటీ బట్ థియాలజీ. ప్రతి కథకి కూడా మనం ఏమంటాం తెలుసా? ఇంతకుముందు మీరెప్పుడైనా మీకు ఈ అనుభవం ఉండే ఉంటది. ఏంటంటే ఆహ్, ఈనాడు పేపర్‌లో గాని, సాక్షి పేపర్‌లో గాని అప్పుడు ఒక కథలు రాస్తా ఉండేవారు. కథ పేపర్ గాని ఏదో ఒక స్టోరీలు అయన్నీ మీరు బహుశా మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను మా అక్క అయితే మాకు న్యూస్ పేపర్ వచ్చేది ఇంటికి ఎవ్రీ డే. సో, ఆ పేపర్‌లో మా డ్యాడీ ఒక పేపర్ తీసుకుంటే మేము ఆ పేపర్‌లో ఏదైతే చిన్న ముక్కుంటదో ఒక చిన్న పేపరు జిల్లా పేపరో సంథింగ్ ఏదో ఉంటదో ఆ పేపర్‌లో గేమ్స్ అయన్నీ ఒక పేపర్ మీద ఉండేయి. దాంట్లో ఒక కథ ఉంది కింద నీతి అని రాసి పెట్టేవారు. నీతి. ప్రతి కథకి ఒక నీతుంటది. ప్రతి కథకి ఒక నీతుంటది కదా! చరిత్రకి నీతుండదు. బైబిల్‌లో జరిగిన చరిత్రకి నీతి లేదు. మరేముంది? నీతి లేదు. మొరాలిటీ లేదు. మరేముంది? థియాలజీ ఉంది. ఏంటి బ్రదర్ రెండిట్లకి డిఫరెంట్ అంటే, ఇప్పుడు మళ్ళీ దావీదు కథే. నేనెందుకు అదొక్కటే చెప్తున్నానంటే నాకు టైం లేదు కాబట్టి. దావీదు కథలో మనం ఎప్పుడు ఏమంటామో తెలుసా? దావీదులా ధైర్యవంతులు. అది కాదు కథ. మనం గూడా ధైర్యంగా ఉండాలి గొల్లియాతుల ముందుకెళ్ళి. అది కాదు కథ. మరేంది? దేవుడు ఎవ్వరిని వాడుకునైనా తన కార్యం చేసుకోగలడు.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కల్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ ఈజ్. నేనేమై ఉన్నానో సంబంధం లేదు. నేనేం చేయగలనో సంబంధం లేదు. నా పొజిషన్ ఏంటనేది సంబంధం లేదు. నా తరగతి, నా చదువు, నా సంఖ్య, నా ఆస్తి ఇదేది ప్రభువుకి సంబంధం లేదు. దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటే వాడుకుంటాడు. అది కథ. సో, చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు మనుషుల యొక్క లక్షణాలు గాదు మనం చదవాల్సింది. దేవుని యొక్క ప్రేమను చదవాలి. దేవుని యొక్క ఔన్నత్యం చదవాలి. దేవుని యొక్క యాటిట్యూడ్ చదవాలి. ఓకే. ఇంకా మంచిగా మీకు అర్థమయ్యేలాగా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. మనం మొరియా పర్వతం మీద ఒక ఈవెంట్ జరిగింది పాత నిబంధనలో. ఎవరైనా చెప్తారా? మొరియా పర్వతం మీద ఒక ఈవెంట్ జరిగింది పాత నిబంధనలో. ఎవరైనా చెప్తారా? అబ్రామ్ ఇస్సాకు బలి. ఇసాకు బలి అర్పణ. థ్యాంక్ యూ. ఇస్సాకు బలి అర్పణ జరిగేటప్పుడు ఇప్పటి వరకు మీరిన్న ప్రసంగాల్లో ఎవరిని హైలైట్ చేస్తూ ప్రసంగం విన్నారు? ఆన్సర్ మీ. ఇప్పటి వరకు మీరు విన్న ప్రసంగాల్లో మీరు కూడా చెప్పుంటారు కదా ప్రసంగాలు. ఈ ప్రసంగాల్లో విన్నా గానీ చెప్పినా గానీ ఎవరిని అక్కడ హైలైట్ చేసేవారు? ఇస్సాకు ఒబీడియన్స్ ని, తర్వాత అబ్రహాంని కదా. కానీ మీకు నాకు తెలియని ఒక స్టోరీ నేను చెప్పనా? ఆ రోజుల్లో మెసపటోమియా కాంటెక్స్ట్, ఫిలిస్టియన్ కాంటెక్స్ట్, ఆ రోజుల్లో అబ్రహాము బ్రతుకుతున్న దినాలలో ఉన్న సందర్భం ఏంటో తెలుసా? ఊరకనే దేవుళ్ళకి బలి అర్పిస్తా ఉండేవారు. ఎవరిని తీసుకెళ్ళి? మనుషుల్ని తీసుకెళ్ళి. మీకు అర్థమవుతుందండి? మనుషుల్ని బలి అర్పించడం కొత్తేం కాదు ఆ రోజుల్లో. ప్రతి మనిషి కూడా దేవుడిచ్చేయమంటే, అంటే యెహోవా దేవుడికి కాదు, అన్యులు మనుషుల్ని బలి అర్పించేవారు. దాన్ని సంథింగ్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఐ ఫర్గోట్ ద టెర్మినాలజీ. బట్ వాళ్ళని ఏమంటారంటే మన ఇండియాలో కూడా ఉంటది కదా. మన ఇండియాలో కూడా ఈనాటికి జరిగింది, రీసెంట్ గా కూడా ఒకటి జరిగింది, నరబలి అనేది ఆ రోజుల్లో కామన్. సో అబ్రహాము తన ఇంతకు ముందు ఒక అన్యుడిగా ఉన్నప్పుడు అలాంటివన్నీ చూశాడు. ఇప్పుడు యెహోవా దేవుడు కూడా ఏమడిగాడంటే, నీ కొడుకుని తెచ్చిచ్చే. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, అందరు దేవుళ్ళలాగే అనుకుని ఈయన ఏం చేశాడు? ఈ కొడుకుని తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి మొరియా పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించేద్దాం అన్ని కట్లన్నీ సిద్ధపరిచాడు. అయితే అందరి దేవుళ్ళు బలి కోరారు, తీసేసుకున్నారు. కానీ ఈ దేవుడు అందరు దేవుళ్ళలాగే అడిగాడని అబ్రహాము అనుకోలేదు కాబట్టి ఇచ్చేద్దామని సిద్ధపడ్డాడు. ఈ దేవుడు అలాంటోడు కాదని నమ్మకంతో మరలా మేము వస్తామని కిందకి చెప్పి వెళ్ళాడు. అంటే అక్కడ ఈ స్టోరీ అంతట్లో అర్థమయ్యేది ఏంటంటే, ఆ రోజుల్లో నరబలి అనేది కామనే. నరబలి దేవుడు కోరుకోవడం అనేది కామన్. అది యెహోవా దేవుడా, వేరే దేవుడా అనేది వేరే విషయం. గాని ఏ దేవుడైనా నరబలి జరుగుతూ ఉండే. కానీ ఈ దేవుడు ఒక్కడే నరబలి ఇమ్మన్నాడు గాని నరబలి తీసుకోలేదు. ఇప్పుడు మొరియా పర్వతం మీద హైలైట్ అవ్వాల్సిన కథ ఏంటో తెలుసా? నాట్ అబ్రహాం, జస్ట్ నాట్ ఐజాక్. వాళ్ళు గ్రేటే, కానీ వాళ్ళకంటే గ్రేటర్ స్టోరీ ఏంటో తెలుసా? ఆ రోజుల్లో నరబలిని అన్ని దేవుళ్ళు కోరుకునేవారు, కానీ ఈ దేవుడు నరబలిని కోరుకోవట్లేదు, విధేయతను కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ది మొరాలిటీ ఆఫ్ ది స్టోరీ. దట్ ఈస్ ది థియాలజీ ఆఫ్ దాట్ పర్టికులర్ మొరియా మౌంటైన్. మీకు అర్థమైంది కదా? ఇప్పటి వరకు అబ్రహాం, ఐసాక్ గొప్పతనమే చెప్పారు, కానీ అక్కడ దేవుడు గొప్పవాడు. ఎందుకో తెలుసా? మిగతా దేవుళ్ళందరూ తీసేసుకుంటున్నారు కొడుకుల్ని, కానీ ఈ దేవుడు నరబలిని కోరట్లేదు, విధేయతను కోరుతున్నాడు. సో బ్రతికిస్తాడు, బూడిదలో నుంచి బ్రతికిస్తాడు. సో దిస్ ఈస్ ది స్టడింగ్ థియాలజీ. అది థియాలజీ చదవడం, థియాలజీ నాట్ మొరాలిటీ. ఓకే. సో మనం ప్రతిసారి ఇదే తప్పు చేస్తూ ఉంటాం. ప్రతి కథలో కూడా మొరాలిటీ వెతుకుతాం. ఇది నాకేం నేర్పిస్తుంది, నో, ఇది మీకేం నేర్పియదు. చరిత్ర మీకేం నేర్పియదు. మరి చరిత్ర ఏం చేయడానికి మరి మన దగ్గర ఉందంటే, చరిత్రలో ఉన్న దేవుడు ఉన్నాడు, ఆయన నీకు ఏదో నేర్పిస్తాడు. సో రీడ్ గాడ్ ఇన్ హిస్టరీ. దెన్ డిస్క్రిప్షన్ నాట్ ప్రిస్క్రిప్షన్. చరిత్ర పుస్తకాలన్నీ కూడా డిస్క్రిప్షన్స్. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే వివరణ. ఇది ఇంకా మనం కమింగ్ స్టోరీలో ఒక హాఫ్ అన్ అవర్ లో మనం నేర్చుకుంటాం. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే జరిగిన వివరణ, జరిగిన కథ.
ఇది నాట్ ప్రిస్క్రిప్షన్. అంటే ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి? మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. దేని మీద ఆధారపడి అంటే డిస్క్రిప్షన్ మీద ఆధారపడి. ఎలా చెప్తాను చూడండి. మీరు ఈ మధ్య హాస్పిటల్‌కెళ్తున్నప్పుడు ఇంతకు ముందేంటంటే రూ. 50 కట్టేసి డాక్టర్ దగ్గర ఓపీ తీసుకొని వెళ్ళిపోతుండేవారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? ఏదైనా పెద్ద హాస్పిటల్‌కెళ్తుంటే వాళ్ళేం చేస్తారో తెలుసా? ఫస్ట్ టేబుల్ దగ్గర మీ పేరు రాస్తారు. రెండో టేబుల్ దగ్గర మీ బీపీ రాస్తారు. మూడో టేబుల్ దగ్గర మీ షుగర్ రాస్తారు. నాలుగో టేబుల్ ఏవండీ ఇలాగే జరుగుతుంది గదా! నాలుగో టేబుల్ దగ్గర మీ షుగర్ రాస్తారు. ఐదో టేబుల్ దగ్గర మీకేం రోగాలున్నాయో రాస్తారు. ఆరో టేబుల్ దగ్గర మీకెలాగుందో రాస్తారు. ఏడో టేబుల్ దగ్గర డాక్టరుండి ఈ జరిగిన ప్రిస్క్రిప్షన్స్ అన్నిట్లి మీద డిస్క్రిప్షన్స్ అన్నిట్లి మీద డిస్క్రిప్షన్ అంటే వీళ్ళిచ్చిన వివరాలన్నిట్లి మీద ఆయనేం చేస్తాడో తెలుసా? ఇది మీరు చెయ్యాలి అని అంటాడు. అది ప్రిస్క్రిప్షన్. ఈళ్ళందరిదిచ్చిన వివరణ, ఆయనిచ్చేది సవరణ. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, హిస్టారికల్ బుక్స్ డిస్క్రిప్షన్స్ అంటే ఏంటో తెలుసా? అవి వివరిస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది. చరిత్రలో ఇలా జరిగింది. సో, చరిత్రను చెప్తుంది తప్ప మీరిలా చెయ్యండి. దావీదులాగా అందరిని చంపేయండి. మీరు కూడా మీ కొడుకుల్ని తీసుకొచ్చి బలిచ్చేసేయండి. చెప్పట్లా. మీరు ఇంకా లోతుగా దీన్ని అర్థం చేసుకోవాలి అనంటే మనం కథలోకెళ్ళినప్పుడు మనకర్థమైతది. సో, కాఫీ యాక్షన్స్‌ని దేవుడు కోరుకోవట్లే. కాఫీ యాక్షన్స్ అంటే ఏంటి? దావీదు అలా డాన్స్ చేశాడు. మనము కూడా డాన్స్ చేసేయాలి. నో. దావీదు మందసం తెచ్చేటప్పుడు తన బట్టలు చిరిగినంతగా కూడా పట్టించుకోకుండా ఆత్మతో నింపబడి డాన్స్ చేసేసాడు. నేను కూడా ఈరోజు డాన్స్ చేసేయాలి. నో. ఇట్స్ నాట్ కాపీయింగ్ ఆర్ ఇమిటేటింగ్ సమ్‌వన్. అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెండ్, నాట్ వాట్ టు డూ. ఏం జరిగిందో డిస్క్రిప్షన్ మీద మనం ప్రిస్క్రిప్షన్ ఈరోజు రెడీ చేయాలి. సో, దోస్ ఆర్ డిస్క్రిప్షన్స్. మీకర్థమైంది కదా! హాస్పిటల్‌లో ఎళ్ళిన వెంటనే ప్రతి టేబుల్ దగ్గర నీ గురించి డిస్క్రిప్షన్ రాస్తారు. డాక్టర్ ఒక్కడే నీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అలానే బైబిల్‌లో హిస్టారికల్ బుక్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్స్, వివరణలు మనకు మనమే దేవుడి సహాయం వలన అర్థం చేసుకోవాలి. ప్రభువా, దావీదు అప్పుడు అలా చేశాడు గదా! ఇప్పుడు నన్ను ఎలా చేయమంటావు? దట్ ఈస్ ప్రిస్క్రిప్షన్. ఓకే. మీకు స్టోరీలోకెళ్తే అర్థమవుతది. సో, దిస్ ఈస్ ది ఫస్ట్ బేసికల్ మిస్టేక్స్ దట్ వి యూజ్డ్ టు డూ. ఓకే. ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. అన్నీ వాస్తవంగా తీసేసుకుంటారు. అలా తీసుకోకూడదు. కాంటెక్స్ట్‌ని ఇగ్నోర్ చేయొద్దు. తర్వాత ప్రతీదీ ఆజ్ఞ గాదు. అయి జరిగిన కథలు. 4 మిస్సింగ్ గాడ్ ఇన్ టెక్స్ట్. ప్రతి దాంట్లో దేవుడిని మిస్ చేసేస్తాం. అందరిని హైలైట్ చేసేస్తా ఉంటాం. కొన్ని వచనాలు చదివేసి ఇది బాగా నచ్చింది కాబట్టి దీని మీదే మేము అర్థం చేసుకుంటాం అంటారు. నో, దట్స్ రాంగ్. నాట్ మొరాలిటీ బట్ థియాలజీ. ప్రతి కథలో నీతి ఉండదు. దేవుని సత్యం లేకపోతే దేవుడి గురించిన ఔన్నత్యం ఉంటది. తర్వాత డిస్క్రిప్షన్ నాట్ ప్రిస్క్రిప్షన్. వివరణ కాదు, వివరణ నుంచి సవరణ. ఇవి బేసిక్‌గా మనం చేసే మిస్టేక్స్. మీకర్థమయ్యాయి కదా! ఇక్కడితో ఫస్ట్ పార్ట్ అయింది. సో, థాంక్ యూ. సో, మనం ఇప్పుడు అట్లే బ్రదర్ మీరు ఎలా చదవొద్దో చెప్పారు గదా! నౌ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఎలా చదవాలి. ఎలా చదవాలి? ఎలా చదివితే హిస్టారికల్ బుక్స్ మాకర్థమవుతాయి. స్టిల్ ఐ హావ్ 30 మినిట్స్. నాకింకా 30 నిమిషాలు టైం ఉంది. నేను కొంచెం వీటిని మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను. నాతో పాటు ఏకీభవించండి. నోట్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. బైబిల్‌లో ఆదికాండాన్ని, నిర్గమకాండాన్ని, చరిత్ర పుస్తకాల్ని ఎలా చదివితే మాకర్థమవుతాయి. ఎలా చదివితే మేము తప్పుడుగా అర్థం చేసుకునే ఆ తప్పుడు బోధల నుంచి బయటకి రాగలం. ఈరోజు ఎలా పడితే అలా చదువుతున్నారు కాబట్టే నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు. వేరే వాళ్ళకి నచ్చింది వేరే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎలా చదవాలి బ్రదర్ అని అడిగితే ఇంటర్ప్రెటింగ్ బిబ్లికల్ హిస్టారికల్ బుక్స్. బైబిల్‌లో ఉన్న చరిత్రక పుస్తకాలను ఎలా చదవాలి? మొట్టమొదటిది మీరు ఎప్పుడు ఏ అధ్యాయాన్ని, ఏ వచనాన్ని చదువుతున్నా టూల్ నంబర్ 1 ఆథోరియల్ ఇంటెంట్. రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. నీ ఉద్దేశ్యం ఎప్పుడు రచయితకి ఇవ్వొద్దు. నీ ఉద్దేశం. అందుకనే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి ఇలా బైబిల్ తెరిచి నువ్వేదో అప్పుల్లో ఉంటావు ఆ రోజు.
వెంటనే బైబిల్ తెరిచేటప్పటికి అక్కడ నీకో మాట కనపడతది. నిన్ను నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇంకా ఆ ఒక్క మాట పట్టుకొని బైబిల్ మూసేసి, దేవుడు నాతో మాట్లాడాడు. నాకింక అప్పులన్నీ తీరిపోతాయి. నో. అలా అలా జరగదు. దేవుడు కొన్ని సార్లు ఒక్కొక్క వాక్కు చేత ఒక్కొక్క జీవితాన్ని కట్టగలడు. అది సామర్థ్యం. బట్ అన్ని వేళలా. ఒక్కోసారి రక్షణ ఊరికే వస్తదంటాడు దేవుడు. కానీ మరొక చోట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జెప్పాడు. దేవుడి దగ్గర అది ఉంది, ఇది ఉంది. కొన్నిసార్లు దేవుడు మీరు ఊరక నిలిచిన చాలును, జరుగును రక్షణ కార్యము అని జెప్పాడు. కానీ తర్వాత ఇది ఎర్ర సముద్రం దగ్గర చెప్పి యార్దాను దగ్గర ఏమని చెప్పాడో తెలుసా? యార్దాను దగ్గర "అరేయ్! మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనే యార్దాను నేను 2 పాయలుగా చేస్తాను." మరి ఇదే మాట మీరు మరి మొదట్లోనే చెప్పాలిగా. ఎర్ర సముద్రం దగ్గర చెప్పాలిగా. అంటే ఎర్ర సముద్రం దగ్గర మీరు కొత్తోళ్ళురా. అప్పుడు మీరు కొత్తగా దేవునిలోకొచ్చారు. అప్పుడప్పుడే మీరు నన్ను తెలుసుకుంటున్నారు. నేను మిమ్మల్ని తెలుసుకుంటున్నాను. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అప్పుడు మీకన్నీ కొత్త కొత్తగా నేనే అమర్చి పెట్టాను. ఇప్పుడు మీరన్నీ తెలుసుకోవాలి. మీకు ఉదాహరణ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. ఇప్పుడు కొత్తగా మీ ఇంట్లో కోడలొచ్చిందనుకో, ఆ కోడల్ని ఎట్లా చూసుకుంటారంటే 4 రోజులు చాలా బాగా చూసుకుంటారు. ఐదో రోజు నుంచి ఈ కోడలే అందరిని బాగా చూసుకోవాలి. దట్ ది సేమ్ కాన్సెప్ట్. నేను అలా చెప్తేనే ఐ మీన్ మీకు ఎక్కిద్దని నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. ఇంక ఐదో రోజు నుంచి ఈ కోడలే తాళం చెవులు గాని, లేకపోతే తన హస్బెండ్‌ని గాని, తన ఫ్యామిలీని గాని, ఆ ఫుడ్ గాని అయన్నీ తను చూసుకోవడం అలానే కొత్తగొచ్చిన ఇజ్రాయేల్‌ని ఊరక నిలిచిన చాలునని చెప్పాడు. తర్వాత యార్దాను దాకొచ్చిన తర్వాత మీరు ఉపదేశంలో ఉన్నారు. మోషే చేత నడిపించబడుతున్నారు. విస్తారమైన వాక్యం మీకు చెప్పబడుతుంది. కనుక ఇప్పుడు మీరు యార్దాను దగ్గరుండి కూడా మీరింకా ఊరక నిలిచిన చాలును. నో. మరేం చేయాలి? 3 రోజులు ఉపవాసం ఉండాలి. 3 రోజులు పరిశుద్ధపరచుకోవాలి. ఇంకా ఫాస్టింగ్‌లోనికి రావాలి. మీరింకా బైబిలు ఇలాగా మధ్యలో తెరిచేసి, ఇదే మా వాక్యం అంటే సెట్ అవ్వదు. మరేం చేయాలి సార్? ఇదిగో ఇవన్నీ చేయాలి. మీకేదైనా బైబిల్ వాక్యం అర్థం కావాలి అనంటే మీరు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ క్రైస్తవ జీవితంలో ముందుకొచ్చారు గదా! యూ హావ్ టు స్టార్ట్ అప్. ఇప్పుడైనా మీరు మొదలుపెట్టాలి. ఏంటో తెలుసా? రచయిత తన ఉద్దేశాన్ని గమనించాలి. రచయిత ఉద్దేశ్యం ఏమిటి? ఓకే. ఈ కథ రాసాడు. రచయిత ఉద్దేశ్యం ఏంటి? ఏ రచయిత? ఉదాహరణ 'అపోస్తల కార్యం' ఒకటో అధ్యాయం చదువుదాం. 'అపోస్తల కార్యం' ఒకటో అధ్యాయం నుంచి చదువుతా ఉన్నప్పుడు అక్కడ రచయిత ఎవరనంటే లూకా. లూకా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? అది ఎవరినడగాలి? నన్నడిగితే నాకేం తెలుస్తది? మరి ఎవరినడగాలి? నీకు కూడా తెలియదు. మరి ఎవరినడగాలి? లూకానే అడగాలి. లూకా అసలు ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నావు? అని అడిగితే లూకా చెప్తాడు ఎందుకు రాస్తున్నానని. అప్పుడు నీకు ఓహో! ఈ చరిత్ర పుస్తకం అందుకా అని నీకు అర్థమవుతది. అర్థమైందండి? ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వై? బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కడవరి దినాల్లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బైబిల్ చదువుతున్న ఈ తాత్పర్యంలో, ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇటువంటి ఒక ఆచరణ, ఇటువంటి ఒక ప్రాక్టీస్ క్రైస్తవ బిడ్డలుగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. మోషేని అడుగుదాం. మోషే పంచకాండాలు రాసావు. బాగానే రాసావు. చాలా బాగున్నాయి. కానీ అసలు ఎందుకు రాసావు? నీకా క్వెషన్ రావాలి. మరి ఎవరు సమాధానం చెప్తారు? మోషేనే చెప్తారు. ఎలా చెప్తారు? మోషేతో దేవుడు ఒక రోజు ఏమన్నాడో తెలుసా? ఇది నీ తర్వాత తరములకు గుర్తుండునట్లుగా దీన్ని నువ్వు రాయము అని చాలా సార్లు చెప్పాడు. ఇంకా, ఇంకా అపోస్తల కార్యములోకొస్తే లూకా ఎందుకు రాసాడు? థియోఫిలా నీకిది నేను రాస్తున్నాను. ఒకప్పుడు నీకు క్రీస్తు కోసం రాసాను. క్రీస్తు స్థాపించిన సంఘాల కోసం ఇప్పుడు నేను రాస్తున్నాను. అంటే థియోఫిలా అంటే ఎవరు? అది మనకి స్టడీ చేయడం వల్ల అర్థమవుతది. సో, రచయిత ఉద్దేశ్యం అనేది ఒకటుంటది. నీ ఉద్దేశాలు, నా ఉద్దేశాలు బుక్‌కివ్వొద్దు. ప్రతి పుస్తకానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి వచనానికి రచయిత ఆ పుస్తకం రాసాడు అనంటే ఒక ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకొని హిస్టారికల్ బుక్స్ చదవాలి. ఓకే. అది ఫస్ట్ థింగ్. ఇఫ్ యూ మిస్ థిస్ నీకు అర్థం కాదు. నువ్వు ఇది ఒకవేళ వదిలేస్తే నీకు అర్థం కాదు. అందుకనే బైబిల్ ఆల్వేస్ డిమాండింగ్ టైమ్, ఆల్వేస్ డిమాండింగ్ పేషెన్స్, ఆల్వేస్ డిమాండింగ్ పేషెన్స్. యాహ్! సో, హ్మ్. మీకిది అర్థమైంది కదా! రచయిత ఉద్దేశ్యం. తర్వాతేంటి? హిస్టారికల్ కాంటెక్స్ట్.
అమ్మ ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అనంటే ఆథర్ ఇంటెన్షన్ ఎందుకు అడగాలి తెలుసా? ఆహ్, హ్మ్. బైబిల్‌లో ఉన్న హిస్టరీ పుస్తకాలు నాట్ మియర్‌లీ ఏ హిస్టారికల్ బుక్స్. అంటే ఏంటంటే, అవి చరిత్ర పుస్తకాలని మనం పిలిచినప్పటికీ, అది చరిత్ర ఒకటే కాదు. దట్స్ నాట్ హిస్టరీ, బట్ హిస్టోరీ. అంటే చరిత్ర కాదు. ఆయన కథ అది. ఎవరి కథ? దేవుని కథ. ఎవరి చేత రాయించుకున్నాడు? 40 మంది భక్తుల చేత రాయించుకున్నాడు. కనుక ఈ 40 మంది రచయితలని కూర్చోబెట్టి రాయించుకున్న ప్రభువు యొక్క కథ. కనుక చరిత్రని ఆహ్, ఆహ్, ఒకటో శతాబ్దంలో ఇలా జరిగింది. రెండో శతాబ్దంలో ఇలా జరిగింది. అది కాదు కథ. ఒకటో శతాబ్దంలో ప్రభువు గురించి ఉన్న విషయాల్ని బైబిల్‌లో రాశారు. బైబిల్‌లో రాయబడిన చరిత్ర చాలా ఉంది. బైబిల్‌లో రాయబడిన చరిత్ర చాలా ఉంది. నీకు ఆ చరిత్ర చాలామంది ఈ క్వెషన్ అడుగుతారు. బ్రదర్ బైబిల్ చెప్పాలి అనంటే ఇతర చరిత్రలు కూడా చదవాలా? బైబిల్ ఒకటి చదివితే సరిపోదా? బైబిల్ ఒకటి బోధిస్తే సరిపోదా? ఆఫ్‌కోర్స్ నీకు అర్థమైతే బైబిల్ ఒకటే బోధించండి. నీకు అర్థం కాకుండగా లేకపోతే మీకు అర్థం అర్థం లేకుండా మీకు అర్థమైంది మాత్రమే బోధిస్తాను అంటే మాత్రం అది తప్పు. మీరు అర్థం చేసుకొని బైబిల్‌ని బోధించండి. అర్థం చేసుకొని చరిత్రను అర్థం చేసుకొని బైబిల్‌ని బోధించండి. చరిత్రను బోధించొద్దు. సో దట్స్ ది ఆథర్ ఇంటెన్షన్. ఆథర్ ఏం చేసాడో తెలుసా? చరిత్రలో ఒకటో శతాబ్దంలో జరిగిన కథలన్నీ రాసి పెట్టలేదు. అక్కడి నుంచి పిక్ చేసుకున్నాడు. ఓహ్! ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అట్లా తీసుకున్న పుస్తకాలే ఈ చరిత్రాత్మక పుస్తకాలు. కనుక ఆథర్‌ని అడగాలి. ఆథర్ లేతే రచయిత గారు మీరెందుకు ఈ పుస్తకాన్ని ఎన్నుకున్నారు? దీని కథనం ఏంటి? దీని కథ ఏంది? అని మీరు అడిగే క్వెషన్ మీలో ఉంటే అక్కడ నుంచి సమాధానం బైబిల్‌లో నుంచి మీకొస్తది. చరిత్రలో నుంచి మీకొస్తది. థాంక్ యూ. దట్స్ ది ఫస్ట్ వన్. సెకండ్ ఏంటంటే హిస్టారికల్ కాంటెక్స్ట్. నేను ముందే చెప్పాను గదా! కాంటెక్స్ట్ అనేది మన మన లెసన్స్‌లో మనం నేర్చుకుంటున్న ఈ సబ్జెక్ట్‌లో హార్ట్ బీట్ లాంటిది. కొట్టుకుంటానే ఉంటది. కాంటెక్స్ట్ అనేది కొట్టుకోవడం ఆపేస్తే హెర్మోటిక్స్ అనేది చచ్చిపోతది. మీకు ఇంతకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వలేనేమో. అందుకని బైబిల్ చదివే ప్రతి ఒక్కడికి కూడా కాంటెక్స్ట్ హార్ట్ బీట్ లాంటిది. నీకు కాంటెక్స్ట్ అనే హార్ట్ బీట్ ఎప్పుడైతే గుండె చప్పుడు ఎప్పుడైతే ఆగిపోయిందో, నీ బైబిల్ రీడింగ్ అనేది డెడ్ రీడింగ్. డెడ్ రీడింగ్. అందుకనే నీకు బైబిల్ తెరిచినా ఏమనిపియదు, మూసేసినా ఏమనిపియదు, చదవాలనిపియదు. ఎందుకంటే యువర్ హార్ట్ ఈస్ ఆల్రెడీ ఆగిపోయింది. సో, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చదివే ఇప్పుడు ఈ చరిత్రాత్మక పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకానికి, ఒక్కొక్క అధ్యాయానికి, ఒక్కొక్క వచనానికి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క కాలం ఉంది. ఒక్కొక్క కాలం ఉంది. ఉదాహరణ చెప్తాను. మీరు ఆదికాండం తీసుకోండి. ఆదికాండం ఏ కాలం అది? క్రీస్తు పూర్వం ఇంచుమించు 5000 సంవత్సరాల క్రితం. ఇప్పుడండి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం. అపోస్తల కార్యం ఉంది. అపోస్తల కార్యం ఎప్పుడుది? క్రీస్తు శకం 70, 60 ఆ సంవత్సరాలొచ్చింది అనుకోండి. దానికి దీనికి ఇంచుమించు 5600 సంవత్సరాలుంది. మరి దాంట్లో ఉన్న వాక్యం, ఇక్కడ ఉన్న వాక్యం ఒకేలా నువ్వెలా చదువుతావు? ఎలాగర్థమవుతది? లూకా చెప్పింది, మోషే చెప్పింది ఒకటే ఎందుకైతది? మరేం జేయాలి బ్రదర్? నువ్వేం జేయాలి? ఆదికాండం చదివేటప్పుడు ఆదికాండం కాలంలోనికెళ్ళాలి. మళ్ళీ అదే ఆదికాండంలో ఒకటో అధ్యాయం 5000 సంవత్సరాల క్రితం ఉంటే, 5000 సంవత్సరాల క్రితం ఉంటే 12వ అధ్యాయంకొచ్చేటప్పటికి 3000 సంవత్సరాల్లోకొచ్చేసింది. అంటే ఆ 10 అధ్యాయాల్లో ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మరేం జేయాలి? వెంటనే రెండవ కాలంలోనికి రావాలి. అదే అబ్రహాము కాలం అయిపోయింది. మళ్ళీ అబ్రహాము కాలం అయిపోయింది. అబ్రహాం ఎక్కడున్నాడు? మెసొపొతేమియాలో ఉండేవాడు. హారాన్‌లో ఉండేవాడు. అబ్రహాము యొక్క భాష ఏంటి? అరామే. అబ్రహాము ఎలాంటి వాడు? అతను అరణ్యంలో తిరుగుతా ఉండేవాడు. బొమ్మలు అమ్ముకుంటా ఉండేవాడు. మరి అదే సందర్భంలో మళ్ళీ వేరొక కథను చదవాలంటే కొంచెం ముందుకొస్తే ఇస్సాకు అయిపోయాడు. ఇస్సాకు తర్వాత యాకోబు అయిపోయాడు. యాకోబు తర్వాత యోసేపొచ్చాడు. మరి యోసేపుని ఎలా చదవాలి? యోసేపు అరామిక్కే మాట్లాడతాడా? యోసేపు ఇంకా కానాలోనే ఉన్నాడా? లేదు. యోసేపు ఎక్కడికెళ్ళాడు? ఐగుప్తుకెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఐగుప్తుకి మనమెళ్ళాలి. ఓహో! ఐగుప్తుకెళ్ళాలంటే మళ్ళీ ఐగుప్తులో ఉన్న రాజెవరు? ఐగుప్తులో ఉన్న పరిపాలన ఏంటి? అక్కడ ఉన్న సంస్కృతి ఏంటి? ఐగుప్తులో ఉన్న బట్టలేంటి? అర్థం కావాలి. ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడిన ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ఇట్ డిమాండ్స్ టైమ్.
నువ్వు ఆ టైం ఇవ్వగలిగితే అనేకమైన సత్యాలు నీ నీ ద్వారా ప్రపంచానికి దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే బైబిల్ ఐ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ ఈస్ మెన్స్ మాన్యువల్. మనిషికి మాన్యువల్ లాంటిది బైబిల్. మానవ జాతికి నమూనా లాంటిది బైబిల్. ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యుమానిటీ ఐ కెన్ సే. సో ఈ బ్లూ ప్రింట్ నీకు అర్థం కావాలంటే ఇట్ డిమాండ్స్ టైం. ఇట్ డిమాండ్స్ టైం. సో చరిత్రలోకి వెళ్ళాలి. అబ్రహాము కథనం చదివినప్పుడు అబ్రహాము కథలోకి వెళ్ళాలి. అక్కడ కథ మళ్ళీ ఇస్సాకుకు వేరు. ఇస్సాకు నుంచి యాకోబుకు వేరు. యాకోబు తన జీవితంలో 14-20 సంవత్సరాల ఇంచుమించు లబాన్‌లో ఉన్నాడు. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? వెనక్కి వెళ్ళాడు. యాహ్! థాంక్ యూ. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు ఏం చేయాలి? అబ్రహాం స్టోరీ చదువుతున్నారా? అబ్రహాం ఈ ఊర్లో ఉన్నాడా? అబ్రహాము ఈ ఊర్లోకి వెళ్ళాడు. మళ్ళీ హారాన్‌లోకి వెళ్ళాడు. నేను ఆల్రెడీ క్లాస్‌లో కూడా నేను ఈ ఇలాంటి మీట్స్‌లో కూడా నేను చెప్పాను ఒకసారి. ఏంటంటే అబ్రహాము జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఫెయిల్ అయ్యాడు అనేది నేను చెప్పాను. మీకు గుర్తుందో లేదో బహుశా. ఎలా ఫెయిల్ అయ్యాడు? ఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ వరకు వెళ్ళాడు? మనం ఎలా ఫెయిల్ అవుతున్నాం? ఓకే. అదంతా ఒక అపార్ట్. సో హిస్టారికల్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. చారిత్రక సందర్భం. అర్థమైంది కదండీ! సో నెక్స్ట్ టైమ్ మీరు ఏ చరిత్ర పుస్తకం చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ రూత్ చదువుతున్నారు. రూతు అక్క ఎక్కడుందప్పుడు? అక్క కథ ఏంటి? అక్క మరలా ఎక్కడికెళ్ళింది? మోయాబీలో ఉంది కదా! మోయాబీ ఆమె ఎళ్లి మళ్ళీ ఇజ్రాయెల్ ఎలా సెటిల్ అయింది? అసలు ఇజ్రాయెల్‌కి, మోయాబీలకి ఎంత దూరం? ఇదంతా అర్థమైతే ఆ పుస్తకం నీకు బాగా అర్థమవుతది. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ దిస్. 3 కథ విశ్లేషణ. మూడోది హెర్మనాటికల్ టీచింగ్స్ మనకేం నేర్పిస్తున్నాయంటే, మూడవదిగా ఏదైనా ఒక చరిత్ర పుస్తకం చదివేటప్పుడు మూడవదికి ఇది కూడా చేయాలి మీరు. ఏంటంటే కథ విశ్లేషణ. నరేటివ్ అనాలిసిస్. అసలు ఈ సందర్భం ఎలా వచ్చింది? దీంట్లో ఎంతమందున్నారు? దీంట్లో పరిసరాలు ఎలాగున్నాయి? మీకు ఉదాహరణ. దానియేలు తన ముగ్గురు స్నేహితులు కలిసి బబులోను సామ్రాజ్యంలో వాళ్ళకి ఫుడ్ ఇస్తారు. రాజు తినే ఫుడ్డు, దేవతలకు అర్పించిన ఫుడ్డు పెట్టి వీళ్ళకి మాంసాలు ఇవన్నీ పెడితే దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యా, ఈ ఆహారం తినుటకు మేము తగిన వాళ్ళం కాదు. మాకు ఏదైనా మంచి భోజనం, కూరగాయలు భోజనం ఉంటే పెట్టించండి అని అడిగాడు కదా! అడిగినప్పుడు అతను ఒప్పుకోలేదు. బతిమాలాడు. మళ్ళీ అడిగాడు. కాంప్రమైజ్ అవ్వలేదు. మళ్ళీ అడిగితే చివరిసారిగా నేను 10 రోజులు ఇచ్చి చెక్ చేస్తానురా మిమ్మల్ని. నేను 11వ రోజున వచ్చి చూస్తా మిమ్మల్ని. మీరు ఆళ్ళకంటే ఏమైనా బక్క చిక్కిపోయినట్టుంటే మిమ్మల్ని మాత్రం మేమింక సహించేది లేదు అన్నట్టుగా చెప్తాడు. ఆ కథంతా మీకు తెలుసు. ఐయామ్ నాట్ గోయింగ్ టు డీప్. సో దాంట్లో మనం వాస్తవానికి మనం ఏం అర్థం చేసుకుంటామంటే రాజీ పడకూడదు. మనం ఎక్కడ రాజీ పడకూడదు. మనం అన్యుల ఇంటికెళ్ళినప్పుడు మనం పలహారాలు తినకూడదు. ఐయామ్ సారీ, నేను ప్రసాదాలు తినమని నేను చెప్పట్లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ కథ ఒకటి ఉపయోగించి మనోళ్ళు ఇంక ఎక్కడ భోజనాలు కనపడినా ఉపయోగించేస్తా ఉంటారు. అది ఎందుకు మాట్లాడాడు? దానియేలు ఎందుకు చెప్పాడు? అసలు దానియేలు ఆ సందర్భంలో అలా ఎందుకు మాట్లాడాడు? ఇవేవి ఆలోచించట్లే. ఒకటే చెప్తారు. ఏంటంటే, మనం కూడా దానియేలు వలె అనేకమైనవి తిరస్కరించాలి. రాజభోజనం వద్దనాలి. విగ్రహాల దగ్గర భోజనం మానేయాలి. అన్యుల కుటుంబాల్లోకెళ్ళి మనం అన్నం తినకూడదు. వాళ్ళ పెళ్ళిళ్ళకెళ్ళి మనం భోజనం చేయకూడదు. అది కథ విశ్లేషణ కాదు. నీ ఉద్దేశ విశ్లేషణ. నువ్వు నేర్చుకున్న కొన్ని విషయాలను తీసుకొచ్చి ఆ కథకు అమర్చి నువ్వు బయట పెడుతున్నావు. కానీ అలా రాదది. మరేం చేయాలి? కథ విశ్లేషణ చేయాలి. కథ విశ్లేషణ అంటే ఏంటంటే ఆ నరేటివ్‌ని బాగా చదవాలి. ఓహో! దానియేలు ఈ ముగ్గురు పిల్లలు లేకపోతే ముగ్గురు స్నేహితులు అక్కడ అరెస్ట్ చేయబడ్డారు. ఎక్కడి నుంచి? వాళ్ళ ఊరు నుంచి బబులోనికి అరెస్ట్ చేయబడ్డారు. అరెస్ట్ చేయబడి వాళ్ళందరినీ రాజు అరెస్ట్ చేసి ఆళ్ళ రాజ్యం కోసం వాళ్ళని వాడుకోవాలని తయారు చేస్తున్నాడు. అది కాంటెక్స్ట్.
అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరిలో ఈ ముగ్గురు మాత్రమే. మీకు అర్థమైందా? అక్కడ ఒకటో పాయింట్, రెండో పాయింట్, మూడో పాయింట్ ఇట్లా నేర్చుకుంటా పోతే చాలా ఉంటాయి. ఆ కథ విశ్లేషణ మనకు రావాలి. ఒక పాయింట్‌ని పట్టుకొని దాని మీద ఒక ప్రిన్సిపల్‌ని మేక్ చేయడం కాదు. తిండొద్దన్నాడు, తిండొద్దన్నాడు. ఎన్ని నాకు తెలిసి ఒక దశాబ్దం నుంచి నేను ఇదే వింటున్నాను. ఒక దశాబ్దం నుంచి రాజీ పడలేదు, రాజీ పడలేదు. నో. దట్స్ నాట్ ఓన్లీ ది పాయింట్. ఆ కథలో అదొకటే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. సో, నరేటివ్ అనాలిసిస్ రావాలి. హిస్టారికల్ బుక్స్ చదివేటప్పుడు ఈ కథ విశ్లేషణ మనకు రావాలి. మీకు ఇందాక చెప్పాను కదా! అబ్రహాము, ఇస్సాకుని మనం కొన్ని దశాబ్దాల నుంచి అదే వింటున్నాం. కొన్ని శతాబ్దాల నుంచి మన పెద్దోళ్ళు వింటున్నారేమో. కానీ అబ్రహాము, ఇస్సాకు కథ కాదక్కడ. దేవుని కథ అది. కథ విశ్లేషణ రావాలి. కథ, పాత్రలు, పరిసరాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నీకు ఆ పుస్తకం అర్థమవుతది. ఓకే. నెక్స్ట్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. 4వ టూల్ ఏంటంటే డిస్క్రిప్షన్ వర్సెస్ కమాండ్. ప్రతి విషయం అనుసరించక్కర్లేదు. ప్రతి విషయం అనుసరించొద్దు. ఎందుకంటే మీరు హాస్పిటల్స్‌లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని గురించి వివరణ ఇస్తాడు డాక్టర్‌కి. ఓహో! వీడికింత బీపీ ఉంది. వీడికింత షుగర్ ఉంది. వీడికింత చరిత్ర కూడా అదే చెప్తుంది. దావీదు ఇలా చేశాడు. మోషే ఇలా చేశాడు. యోసేపు ఇట్లా చేశాడు. అబ్రహాం ఇట్లా చేశాడు. సౌలు ఇలా చేశాడు. లోతు ఇలా చేశాడు. ఇయన్నీ చెప్తున్నా. ఒకడు ఈ క్వెషన్ అడిగాడు కదా! బైబిల్ నిజంగా పరిశుద్ధమైన పుస్తకం అయితే ఎందుకు లోతు గురించి రాయాలి? బైబిల్ నిజంగా పరిశుద్ధమైన పుస్తకం అయితే ఎందుకు ఒక రాజైన దావీదు కోసం అంత ఘోరంగా రాయాలి? అరే అది డిస్క్రిప్షన్. దేవుడు దాన్ని బట్టి ఈరోజు మనం ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలని రాసిండు. లోతు తన కూతుర్లతో పాపం చేసినట్టు ఈరోజు కూతుర్లతో పాపం చేయమని బైబిల్ బోధించట్లేదు. ఈరోజు చాలా మంది అక్కడే పొరబడుతున్నారు. బైబిల్ సత్యాన్ని దాయలేదు. అందుకనే నాకు ఇష్టమైన దైవజనుల్లో ఒక దైవజనుడు ఎడ్వర్డ్ విలియం గారు ఈ విధంగా అన్నారు. ఏమని అనంటే, హాస్పిటల్ ఎప్పుడైనా వెళ్తే అక్కడ చాలా దరిద్రంగా ఉంటది. ఆ స్మెల్ కూడా అందరికి పడదు. వామిటింగ్ వచ్చేటట్టు, ఎలర్జీగా వచ్చేటప్పుడు ఉంటది. కానీ అదే హాస్పిటల్ మనల్ని బ్రతికిస్తది. ఆయన ఎగ్జాక్ట్‌లీ బైబిల్ గురించి కూడా ఇదే చెప్తే ఏమంటాడో తెలుసా? బైబిల్‌లో కూడా పాపపు స్టోరీలు ఉండొచ్చు. పాపం గురించి వివరించి రాసి ఉండొచ్చు. కానీ పాపంలో చచ్చిపోమని, పాపం చేయమని రాయలా. చేస్తే దానికి శిక్ష ఎలాగుంటదో చెప్పింది బైబిల్. అది బాగు చేసే పుస్తకం. వాట్ ఎ వండర్‌ఫుల్ లైక్ డిస్క్రిప్షన్స్‌కి, ఆజ్ఞలకి మధ్య ఉన్న తేడా మనకు తెలియాలి. ఒక్కడు ఈ విధంగా అంటాడు. దావీదు నాట్యం ఆడాడు. నేను కూడా నాట్యం ఆడతాను. ఆడండి. తప్పులేదు. నాట్యం చేయండి తప్పులేదు. కానీ ఎలాగా? దావీదు ఎలా నాట్యం చేశాడు? దావీదు ఒక సెటప్ పెట్టుకొని, ఒక ఆర్కెస్ట్రా పెట్టుకొని, నలుగురితో కలిసి మనం డాన్స్ చేద్దాం ఈరోజు అని ఒక కూటమి పెట్టి, ప్రత్యేకంగా డాన్స్ కోసం కూటమి పెట్టిన కూడిక కాదది. ఆత్మలో అతను తట్టుకోలేక, ఆత్మలో ఆత్మను అనుభవిస్తూ అతడు తట్టుకోలేని సంతోషంలో అతను నాట్యం ఆడాడు. అతనికి తెలియలేదు ఆ విధంగా తను నాట్యం ఆడుతున్నాడని కూడా. అమ్మా నేను చెప్పే పాయింట్ ఏంటి అనంటే వర్షిప్ ఈజ్ ఇండివిడ్యువల్. నిన్నెవరో చెప్తే వచ్చేది కాదది. నువ్వు వర్షిప్ చేసేటప్పుడు ఒక్కోసారి గుండెలు పగలేలా ఏడుస్తావు. ఎవరైనా చెప్తే వచ్చిందా అది? డాన్స్ కూడా అలానే వస్తది. కన్నీళ్ళు ఎవరో చెప్తే రాలేనప్పుడు డాన్స్ ఎందుకొస్తుంది? I'm not criticizing anyone. I am just make you understand. It's not description. It's a prescription. అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. నాట్ ఏ కమాండ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి విషయం అనుసరించాల్సింది కాదు. అక్కడ జరిగిన విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరి అదే దావీదు ఉజ్జాని తీసుకెళ్ళి ఉజ్జా ద్వారా లేకపోతే అక్కడ ఒక బండి మీద పెట్టి మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు చచ్చిపోయాడు ఉజ్జా. ఆ స్టోరీ ఎందుకు చెప్పట్లే మీరు? దావీదు నాట్యమాడాడు అది చెప్తున్నారు గానీ ఒక పరిశుద్ధమైన మందసాన్ని ఒక పాపాత్ముల మధ్య లేకపోతే ఒక బండి మీద పెట్టి దొర్లించుకొచ్చేస్తున్నాడు.
తీసుకొచ్చేస్తున్నాడు. అలాంటి ఒక పాప పని చేసినప్పుడు మందసానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వలేనప్పుడు, మందసానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేనప్పుడు దేవుడు దావీదుని శిక్షించాడు. ఆ ప్రసంగం ఎందుకు చెప్పట్లేదు సార్ మీరు? ఎందుకంటే అది మనకు నచ్చదు. ఆ డిస్క్రిప్షన్ మనకు నచ్చదు. సో, ఏం చెప్తాం? ఆ తర్వాత స్టోరీలో, ఆ తర్వాత సంవత్సరంలో, ఆ 2, 3 సంవత్సరాల తర్వాత జరిగిన స్టోరీ మాత్రమే మాట్లాడతాం. దేవుడికివ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వలేనప్పుడు, దేవుడు శిక్షిస్తాడనేది ఎంత నిజమో, దేవుడిలో సంతోషించేటప్పుడు నాట్యం చేస్తామన్నది కూడా అంతే నిజం. అది స్టోరీ. సో, ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ టు ప్రిపేర్ అవర్ ప్రిస్క్రిప్షన్. ఓకే. తర్వాత కానానికల్ రీడింగ్. కానానికల్ రీడింగ్. అంటే కానానికల్ పఠనం అంటే ఏంటంటే ఆహ్, ఒక వచనం చదివినప్పుడు డోంట్ గో ఔట్ ఆఫ్ బైబిల్. నువ్వు ఏం చదువుతున్నావు అనే దాని మీద ఉండి చదవాలి. ఇప్పుడు ఉదాహరణ నేను ఆహ్, నేను హిస్టారికల్ బుక్స్ చదివేటప్పుడు ఆహ్, హ్మ్, ఏదైనా ఒక 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 అంశం నాకు బాగా నచ్చిందనుకోండి. ఇది దేవుడు నాకు నేర్పించాడు. లేకపోతే దేవుడు ఇది నాకు చెప్పాడు అని అదొక ప్రిన్సిపల్ చేయొద్దు. ఇదే నిజం అని అనుకోవద్దు. మరేం జేయాలి? నాకు అర్థమైంది అసలే బైబిల్ మొత్తం అంతా ఇదే ఏకీపిస్తుందంటావా? బైబిల్ మొత్తం దీన్నే అనుసరిస్తుందంటావా? ఇది చరిత్రాత్మక పుస్తకాలు చదివేటప్పుడు చాలా ఎక్కువగా ఎదుర్కొంటా ఉంటాం. చరిత్రాత్మక పుస్తకాలు చదివేటప్పుడు బాగా ఎక్కువగా ఎదుర్కొంటా ఉంటాం. మీకు బాగా అర్థమవ్వాలి అనంటే మీకు పోర్క్ తెలుసు కదా! పోర్క్. పోర్క్ తెలుసు కదండీ! యాహ్! ఓకే. మన ఇండియాలో పోర్క్ అంతగా తినరు. కానీ చాలా తక్కువ మంది పోర్క్ తింటారు. పోర్క్ అంటే పంది మాంసం. సారీ నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు. చాలామంది పెంటెకోస్టల్స్ గాని చాలా మంది చెప్తున్న విషయం ఏంటి అనంటే, బైబిల్ ఈస్ టీచింగ్ డోంట్ ఈట్ పోర్క్. మీరెప్పుడైనా విన్నారా ఇది? ఆ! ఓకే. బైబిల్ ఏం చెప్తుంది? పంది మాంసం తినొద్దు అని చెప్పింది. ఎక్కడ చెప్పింది సార్ మీకు? అంటే మీరు సంఖ్యాకాండం గాని, లేవికాండం గాని మీరు చదువుకుంటే ఒక 2, 3 సార్లు దేవుడంటాడు ఇజ్రాయేలీయుల ప్రజలతో పోర్క్ తినొద్దు అని అన్నాడు. పందెం "అరేయ్! ఏ మాంసమైనా తినండ్రా." హ్మ్. చెప్పండి. మటన్ తినండి, చికెన్ తినండి, బీఫ్ తినండి. ఇంకేం మాంసాలున్నాయి? ప్రాన్స్ తినండి, ష్రింప్ తినండి, హార్స్ తినండి. తినేస్తున్నారు గదా! మనిషిని తప్ప చాలా మాంసాలు తినేస్తున్నారు మనోళ్ళు. మొన్న జపాన్ ఎళ్ళినప్పుడు కూడా అక్కడ మనిషిని తప్ప హోటల్‌లో అన్ని మాంసాలున్నాయంట. దట్ వాస్ ది ఆ మెనూలో పెట్టిన టైటిల్ అది. యూ విల్ గెట్ ఎక్సెప్ట్ మెన్స్ మీట్. యూ విల్ గెట్ ఎవ్రి మీట్ ఎక్సెప్ట్ మెన్స్ మీట్ అంట. మనిషి మాంసం తప్ప ప్రతి మాంసం ఇక్కడ దొరుకుతదని పెట్టాడట టైటిల్. సో, మరి బైబిల్ ఏం చెప్పింది? పంది మాంసం తినొద్దు. పోర్క్ తినొద్దు. చెప్పింది గదా! చెప్పిన దాని ప్రకారం ఈ రోజుకి కూడా తిన్నోళ్ళోళ్ళు తినను అన్న వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకు తినమంటే మాకు నచ్చదు అనే దానికంటే క్రైస్తవులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? బైబిల్‌లో తినొద్దని ఉందండి. ఏముందంట? బైబిల్‌లో తినొద్దు అని ఉందట. ఎందుకు బైబిల్‌ని అట్టు పెడుతున్నావు? నీకిష్టం లేదని చెప్పొచ్చు కదా! నాకిష్టం లేదని నేను చెప్తా. బైబిల్‌లో ఉంది. ఎక్కడుంది? ఇజ్రాయేలుకి దేవుడు చెప్పాడండి. ఇజ్రాయేలుకి దేవుడు ఎందుకు చెప్పాడు? ఇజ్రాయేలుకి దేవుడు ఏ ఏ ఉద్దేశంతో చెప్పాడు? చరిత్రను చూస్తే ఏమర్థమవుతుందంటే, వాళ్ళు అరణ్యంలో వెళ్తా ఉన్నారు. నేను ఒక 5 మినిట్స్ తీసుకొని నేను కంక్లూడ్ చేస్తానండి. అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు, వాళ్ళకి అరణ్యంలో వంట చేసుకోవడానికి టైం లేదు. అలాంటప్పుడు వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? అమ్మా! మీరు అరణ్యంలో మీరు మాంసం వండుకోలేరు. ఒక పోర్క్ ఉడకాలి అనంటే, పోర్క్ సరిగ్గా బాయిల్ అవ్వాలి అనంటే ఇంచుమించు 100 ° హీట్ చేయాలి దాన్ని. మీకు ఈ ప్రయాణంలో మీకది సెట్ కాదు. కాబట్టి తినడం మానేయండిరా. కొన్నాళ్ళు తినకపోతే సావర్రా అన్నట్టుగా దేవుడు చెప్పాడు. మనోళ్ళు దాన్ని పట్టుకొని మత్తయి సువార్తలు చెప్పేత్తాం, మార్కు సువార్తలు చెప్పేత్తాం, అపోస్తల కార్యాలు చెప్పేత్తాం, ఇక రెవల్యూషన్ వస్తది చెప్పేస్తాం. రేపు పరలోకం వెళ్ళినా కూడా ఇదే ప్రసంగం మనోళ్ళది. సో, రీడ్ బైబిల్ వితిన్ ది బైబిల్. చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు బైబిల్ మొత్తాన్ని చూస్తా చదవండి.
అప్పుడు ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అర్థమవుతది. బ్రదర్ మీరేం చెప్తారు తినొచ్చా, తినొద్దా అనంటే అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. కానీ ఇంకొక చోట ఏమనుంది అనంటే, నేను దీన్ని కాంట్రాడిక్ట్ చేయాలనుకోవట్లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దాంట్లో ఇంకా చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఏంటి అనంటే పోర్కు అదే లేకపోతే పంది అపరిశుద్ధమైన యానిమల్ కాబట్టి దేవుడు తినొద్దన్నాడు. అది పవిత్రమైంది కాదు, అపవిత్రమైంది. ఎందుకన్నాడు? మీరు ఆ చరిత్రలోకెళ్తే అర్థమవుతది. ఈరోజు మరి మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ యూఎస్‌లో ఉంటున్న కాంటెక్స్ట్‌లో ఇక్కడ మనుషులకు కూడా లేనన్ని మెళకువలతో, మనుషులకు కూడా లేనన్ని ఆహ్, ఆహ్, అదే సదుపాయాలతో పందుల్ని పెంచుతున్నారు. యూ నో థట్? దానికి ఏసీలున్నాయి. దానికి డైలీ వాష్ టబ్స్ ఉన్నాయి. దానికి డైలీ ఆహ్, నాట్ ఓన్లీ యానిమల్ వెల్‌ఫేర్ ఇక్కడ పోర్క్‌ని తయారు చేయడం కోసమే, పంది మాంసం కోసమే పర్టిక్యులర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒక మనిషికిచ్చే విలువ కంటే ఒక పందికిచ్చే విలువ చాలా ఎక్కువుంది ఇక్కడ. డిమాండ్ ఎక్కువుంది. ఓకే. సో, ఇప్పుడు అది పరిశుద్ధమైనది ఎట్లా అయితది? ఇంకా మనిషి కంటే గొప్పదయిపోయిందని ఫీల్ అవుతున్న కాంటెక్స్ట్‌లో ఉన్నాను నేను. సో, నేను దాని మీద ఎక్కువ కాంట్రడిక్షన్ చేయాలనుకోవట్లేదు. బట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొత్తం బైబిల్ ప్రకారం చదవాలి. ఒక వచనాన్ని పట్టుకొని ఇది సిద్ధాంతం అనొద్దు. బైబిల్ మొత్తానికి అది అనుమతించబడుతుందో లేదో చూడాలి. సో, అందుకే ఈరోజు ఎవరెవరో ఏయేయో డిబేట్‌లు పట్టుకొనొస్తారు. అసలు వాళ్ళు డిబేట్‌లు పట్టుకొనొచ్చే ముందు ఆళ్ళ రూమ్‌లో కూర్చొని అసలు బైబిల్ ఇది ఏకీభిస్తుందని వాళ్ళకి వాళ్ళే ప్రశ్నేసుకుంటే వాళ్ళు బయటకి రారు. యూట్యూబ్‌లో పెట్టరు. లైవ్‌లు స్టార్ట్ చేయరు. ఈ గందరగోళం అంతా ఉండదు. సో, these are the 5 main important tools you can use when you read historical books. అర్థమైందండి? అర్థమైంది ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకసారి నేను రిపీట్ చేసేసి నేను క్లోజ్ చేస్తాను. ఓకే. 1 నువ్వు ఏ పుస్తకం హిస్టారికల్ బుక్స్ చదివేటప్పుడు టాక్టిక్స్ చెప్తున్నా, టిప్స్ చెప్తున్నా. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ టూల్ ఏంటంటే రచయితని అడుగు. ఫస్ట్ థింగ్ వై? ఎందుకు రాశారు? ఆథర్ చెప్తాడు నీకు ఎందుకు రాశాడో. అప్పుడు నీకు అర్థమవుతది నువ్వెందుకు చదవాలో. ఆయన ఎందుకు రాశాడో నీకు తెలియకపోతే నువ్వెందుకు చదువుతున్నావో నీకు తెలియదు. అందుకనే ఈరోజు అక్కడ రాసిందొకటి, నువ్వు అర్థం చేసుకున్నదొకటి, నువ్వు చెప్పేది ఇంకోటి. 3 ప్రసంగాలు అవుతున్నాయి. ఆయనదొకటి, నీదొకటి, వినేదోళ్ళదొకటి. బోరింగ్. క్రిస్టియానిటీ గివింగ్ ఎ లాట్ ఆఫ్ బోరింగ్ సెర్మన్స్. ఒక పాస్టర్ గారు ఇట్లా అంటాడు. రేనాల్డ్ బోంకే ఇట్లా అంటాడు. జీసస్ ఈస్ వెరీ మచ్ బోర్డ్ అట్ అవర్ బోరింగ్ సెర్మన్స్ అంటాడు. అంటే యేసయ్యకి విసుగొచ్చేస్తుందండి ఈరోజు పాస్టర్ల ప్రసంగం విని బుర్ర కొట్టేసుకుంటున్నాడంట యేసయ్య. ఏంట్రా బాబు ఈ ప్రసంగాలని. దట్స్ వాట్ హి సెడ్. ఎందుకు సార్ అట్లా అయిపోయిందంటే, ఆయన ఎందుకు రాసాడో తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానో, నేనేం అర్థం చేసుకున్నానో నాకే తెలియదు. నేనేం చెప్తున్నానో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సమ్‌వన్. ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్. టూల్ నెంబర్ 2 హిస్టారికల్ కాంటెక్స్ట్. అన్న స్టార్టింగ్ నుంచి రిపీట్ చేస్తారా? రివైజ్ స్టార్ట్ 7 పాయింట్స్. 7 పాయింట్స్ నేను వెళ్తాను. ఫస్ట్ టూల్స్ అయిపోయినాక చెప్తాను బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే. ఈ సెకండ్ టూల్ ఏంటంటే హిస్టారికల్ కాంటెక్స్ట్. వెళ్దామా? హిస్టారికల్ కాంటెక్స్ట్‌లోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి. ఇప్పుడు కొన్ని చరిత్ర కథలు కూడా ఉంటాయి. మార్కులో కథ ఉంది ఏంటో తెలుసా? 7 బాణాలు దేవుడు నీటితో నింపమన్నాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరేం చేయాలి? నువ్వేం చేయాలి? ఈరోజు మనం ద్రాక్షారసం అయిపోయినా కూడా, మనకేమైపోయినా కూడా దేవుడు కూడా మన 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 కుండలు కూడా నింపుతాడు. అదా ప్రసంగం? కాదు. వెళ్ళాలి. ఎక్కడికి? కానా పెళ్ళికి. మమ్మల్ని పిలవలేదు సార్. అయినా వెళ్ళాలి. ఎందుకంటే నేను అర్థం చేసుకోవాలి కాబట్టి. ఆర్ యూ గెట్టింగ్? కానా ఊరెళ్ళాలి. కానా సాంప్రదాయాల్లోకి వెళ్ళాలి. అసలు 7 రాతి బాణాలు ఎందుకు పెట్టారో ఎళ్ళాలి. అసలు రాతి బాణాలు ఖాళీగా ఎందుకున్నాయో ఎళ్ళాలి. అసలు పెళ్ళికి అంతమంది ఎందుకు వచ్చేసారో అడగాలి. బైబిల్ డిమాండ్స్ టైమ్. నరేటివ్ అనాలిసిస్. కథ మొత్తం చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు నీకు అసలైన కథ ఏంటో అర్థమవుతది. ఒక ఆయన ఇట్లా అంటాడు. నీకు బైబిల్‌లో ఉన్న కథలు అర్థమవుతాయి. నీ కథ ఏంటో నీకు అర్థమవుతదని. చాలా సింపుల్ గదా! బైబిల్‌లో కథ అర్థం అవ్వలేనంత కాలం నా కథ ఏంటో నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ మిర్రర్. ఇట్స్ ఎ మిర్రర్. అపోస్తలులు జెఫన్యా శాస్త్రి గారు వాళ్ళ తాతయ్య గారు అనేవారట. బైబిల్ కోసం నువ్వేదైనా ఒక మాటలో చెప్పాలంటే ఏముందిరా మొఖం చూసుకోవడం అన్నాడంట. అంత అద్భుతం అది. సో నరేటివ్ అనాలిసిస్ కథ విశ్లేషణ తెలిస్తే మన కథ ఏంటో మనకు అర్థమవుతది. మన కథకి ఎలాగ అది కనెక్ట్ అవుతదో అర్థమవుతది.
ప్లాట్, క్యారెక్టర్, సెట్టింగ్స్. ఇవన్నీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏదైనా ఒక పుస్తకం ఒక 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 అధ్యాయం చదివేటప్పుడు దీంట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, దీంట్లో ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో జరిగింది, ఆ ఊరిని ఎప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు, ఇలా రాసుకుంటూ వెళ్ళామనుకో, యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. టూల్ నెంబర్ 4, డిస్క్రిప్షన్, నాట్ కమాండ్ ఆల్వేస్. అవి డిస్క్రిప్షన్స్ మాత్రమే. ఈ రోజు నువ్వు రాయాలి ప్రిస్క్రిప్షన్. పరిశుద్ధాత్మ దేవుడు కూర్చోబెట్టి నిన్ను, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఎందుకంటే నీ బీపీ ఎంత ఉంది, నువ్వు ఇది టాబ్లెట్ వేసుకోవాలి. డిస్క్రిప్షన్ మీద ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ డస్. పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తాడు నువ్వు వాక్యం పట్టుకుని చదువుతున్నప్పుడు. సో ఇట్స్ ఎ స్పిరిచువల్ హెర్మనాటికల్ ప్రాక్టీస్, ఒక ఆధ్యాత్మికమైన బైబిల్ భాష్యం. 5th వన్, కెనానికల్ రీడింగ్. బైబిల్లో ఒక ముక్క నచ్చితే ఆ ముక్క దగ్గర ఉండొద్దు. బైబిల్ మొత్తం అది కనపడుతుందా, బైబిల్ మొత్తం అది వెళ్తుందా లేదా అని చూడాలి. ఓకే, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ యాజ్ బ్రదర్ సెడ్, అండ్ యాజ్ ఎ కంక్లూషన్ ఐ కెన్ సే, హిస్టారికల్ బుక్స్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ హిస్టరీ. దేవుని కథ చెప్తున్నాయి, నాట్ అవర్ స్టోరీ, నాట్ ఇజ్రాయలైట్ స్టోరీ, నాట్ సమ్ పీపుల్ స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్టరీ, ఆయన కథ. హిస్ అంటే ఆయన, స్టోరీ అంటే కథ, ఆయన కథను చెప్తా ఉన్నాయి. సో that's a simple term in one word I can say. So I want to show you that slides and I will conclude this session as well. Hold on. సో మనం చేసే మిస్టేక్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ 5 వదిలేసి ఈ 7 చేస్తూ ఉంటాం. ఆ 5 చెయ్యం, ఈ 7 చేస్తాం. ఏంటి 7 అని అంటే, ఫస్ట్ థింగ్, ప్రతిదీ లిటరల్గా తీసేసుకుంటాం. అట్లా తీసుకోవద్దు. ఈ రోజు నుంచి నువ్వు బైబిల్ చదివినప్పుడల్లా ఓహో ఇది ఇట్లా చెప్పాడు కదా, అసలు ఇది ఎలాగ జరిగింది ఆలోచించండి. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. అబ్రహాముని ఒకవేళ నువ్వు లిటరల్ గా తీసుకోవాలంటే, అబ్రహాముని కొడుకుని తీసుకెళ్లి బలి ఇచ్చేసాడు, మరి నువ్వు ఇచ్చేస్తావా? నో, దట్స్ నాట్ లిటరల్, దట్స్ ఒబీడియన్స్. ఇట్స్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్ అండ్ గాడ్స్ లవ్. మనుషుల విధేయత, దేవుని ప్రేమ, అది కథ అక్కడ. మరి దావీదు గొలియాతు స్టోరీలో లిటరల్ గా తీసేసుకుంటే ప్రతి జైన్ని చంపేయాలి. చంపేద్దామా? అది కాదు కథ. దేవుని ప్రజలకి దేవుడు ఎలా విడుదల ఇస్తున్నాడు. రెండోది, ఇగ్నోరింగ్ కాంటెక్స్ట్. చాలాసార్లు మనం కాంటెక్స్ట్ వదిలేస్తాం. ఆ కాంటెక్స్ట్ లో ఉన్న పర్సన్స్ ని పిక్ చేసుకుంటాం, పదాలని పిక్ చేసుకుంటాం. డోంట్ డూ దాట్. ఇగ్నోరింగ్ కాంటెక్స్ట్ చేయొద్దు. తర్వాత, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కమాండ్. పాత నిబంధనలో కానీ హిస్టారికల్ బుక్స్ లో జరిగినవి చరిత్ర నుంచి దేవుడు ఎలాంటోడు అని చెప్తున్నాయి. అది నిన్ను ఇది చెయ్యి అని చెప్పట్లేదు. అవన్నీ జరిగాయిరా. వాళ్ళందరూ మనకి ఎలా ఉన్నారు తెలుసా? అందుకనే పౌలు ఎట్లా అంటాడు, దోస్ పీపుల్ ఆర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, మిస్సింగ్ గాడ్ ఇన్ ది టెక్స్ట్. ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో దేవుడు ఉన్నాడు, దాన్ని మిస్ చేసేస్తాం మనం బై ఫోకసింగ్ ఆన్ పీపుల్. నువ్వు ప్రజల జీవితాన్ని చదివితే దేవుడు ఎవరు అర్థమవుతుంది. కానీ నువ్వు చదివేది ప్రజల జీవితాన్ని, నువ్వు అర్థం చేసుకునేది ప్రజల జీవితాన్ని. అట్లా చేయొద్దు, దట్స్ ఎ మిస్టేక్. సెలెక్టివ్ రీడింగ్. ఒక కథ చదివినప్పుడు ఆ కథలో కొన్ని భాగాలు మాత్రమే కాదు, ఆ కథ ఎందుకు జరిగిందో మొత్తం చదవాలి. ఉదాహరణ, దావీదు గొలియాతు స్టోరీ చదివేటప్పుడు దావీదు గురించో గొలియాతు గురించో పోడొద్దు. మరి ఏం చేయాలి? 1 సమూయేలు 17 మొత్తం చదవండి, కథ అర్థమవుతుంది. నాట్ మొరాలిటీ బట్ థియాలజీ. నీతి కథ కాదు మనకు కావాల్సింది, దేవుని కథ ఏంటి దీంట్లో అనేది అర్థం అవ్వాలి. 7, డిస్క్రిప్షన్ నాట్ ప్రిస్క్రిప్షన్. మనం డిస్క్రిప్షన్ లా చదివితే మనకి ప్రిస్క్రిప్షన్ ఏంటో అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. Let me pray for you. We will conclude. If you have any doubts, I will give you 2 minutes and I will conclude. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు సిస్టర్స్కి రాయండి, గ్రూప్లో అయినా రాయొచ్చు, నా మెయిల్ ఉంటుంది కొంతమంది దగ్గర, వాళ్ళని అడిగి మెయిల్ పైన పెట్టవచ్చు. సో వాట్ ఎవర్ పాసిబుల్ వేస్. అండ్ లాస్ట్ వీక్ రిఫ్లెక్షన్స్ కొంతమంది రాయలేదు, అది ఈ వీక్ రిఫ్లెక్షన్ రాయండి. ఈ వీక్ రిఫ్లెక్షన్ ఏంటి అని అంటే, వింటున్నారు కదా, ఆల్ 18 people
ఆల్ 18 పీపుల్ 18 మంది ఉన్నారు. మీరు ఎంతో కొంత నేను చెప్పింది ఈ వారంలో చేస్తే, ఈ రోజు నేర్చుకున్నది మీ జీవితాంతం ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ టు డూ థాట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అన్నట్టే ఉంటది కథ. సో, రెస్పాన్స్ ఈజ్ ది మెయిన్ థింగ్. రెస్పాన్స్ అనేది మెయిన్ థింగ్. మీరెలా రెస్పాండ్ అవుతున్నారు? దేవుడు కూడా ఆల్వేస్ లుకింగ్ ఫర్ రెస్పాన్స్ బిఫోర్ హీ గోనా డూ సంథింగ్. సో, ఇది మీకు రెస్పాన్స్. యాస్ ఎ రెస్పాన్స్ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒకటి అడుగుతా. మీరు కూడా బైబిల్‌లో ఒక కథ ఈ వారం తీసుకోండి. ఒక కథ తీసుకోండి. వింటున్నారు కదా! ఆల్ 18 పీపుల్. బైబిల్‌లో ఒక స్టోరీని తీసుకోండి. నేనిప్పుడు దావీదు గొల్లియాతు కథ ఎలాగైతే తీసుకున్నానో, అలాగా మీరు బైబిల్‌లో ఒక స్టోరీ తీసుకొని, ఈరోజు 5 పాయింట్లు చెప్పాను కదా! 5 పాయింట్ల గుండా వెళ్లి, మీరు ఆ స్టోరీని ఎలా అర్థం చేసుకున్నారో రాయండి. ఎలాగా? చరిత్ర ఏంటి? కొత్తగా ఏం నేర్చుకున్నారు? లేకపోతే ఈ 5 టూల్స్ అప్లై చేయండి. ఆ లొకేషన్ ఏంటి? ఆళ్ళు మాట్లాడుకునే భాష ఏంటి? అది ఏం సందర్భం అది? అసలు దేవుడు దీంట్లో నుంచి అసలు ఏం నేర్పించాలనుకున్నాడు? ఆథర్‌ని అడగండి. ఎందుకు రాసాడు ఇది? ఇలాగా ఒక్క స్టోరీ తీసుకొని, ఆ స్టోరీ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. అప్పుడు మీకు తర్వాత హిస్టారికల్ బుక్స్‌లో ఎప్పుడు ఏం చదివినా మీకు అర్థమైపోతది. సో, ఈ వారం మీరు చేసే ఈ ఒక్క ప్రాక్టీస్ మీ జీవితాంతం మీకు చాలా ఉపయోగపడతది. So this is what for today. If you have any doubts, please come and ask. If I know, I will answer. If I don't know, we will try to get it for you as soon as possible. So let's pray. Lord, I thank you. I praise you for the time that you have given us. I really so appreciate for the everything that you are doing in our lives, so Lord. Lord, I'm submitting. We are from the different parts of the world and we are coming together in your name. Thank you for giving your word and verses in our mouth, and really thankful for the opportunity to learn about how to meditate your word of God according to the spiritual hermeneutics. Lord, I pray. Thank you for giving these tools to understand word of God. I really appreciate, are really grateful for the everything that you are put in the scripture, Master. So help us to understand historical books today onwards in a different way, so that we are the people can able to preach many, and we can ourselves can fix a lot of things, oh Lord. Lord, I pray and submitting each and every one in mighty name of our Lord and Savior Jesus Christ, I pray. Amen. Amen.